నేను చేస్తున్నాను. అమరావతి రాజధానికి గెజిట్ రాబోతుందా? అందుకే చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో అమిత్ షాని కలిశారంటే ఖచ్చితంగా దానికోసమే కలిశారనేది ప్రభుత్వ వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం. 2024 విభజన చట్టంలోని ఉన్నటువంటి సెక్షన్ 5లో నిబంధన 2 ప్రకారం కొత్త రాజధాని అనేటువంటిది మాత్రమే ఉంది. ఆ స్థానంలో అమరావతి ఏపీ రాజధాని అని మార్చాలి. ఇది మార్చాలంటే అటు లోక్సభ ఇటు రాజ్యసభలో ఆమోదం పొందాలి. అందుకోసం బిల్లును తయారు చేయాలంటే న్యాయశాఖ అలాగే హోంశాఖ క్లియరెన్స్ ఇవ్వాలి. ప్రస్తుతం న్యాయశాఖ వద్ద క్లియరెన్స్ అయినటువంటి అమరావతి రాజధాని బిల్లు కేంద్ర హోంశాఖ మంత్రి దగ్గర ఉంది. అందుకే చంద్రబాబు నాయుడు గారు అమిత్ షా గారిని కలిశారు. ఎప్పటి నుంచి అమరావతి రాజధాని ఆంధ్రప్రదేశ్కి అనేటువంటిది నిర్ణయించాలి అనే దాని మీద అమిత్ షా గారు కూడా తర్జన భర్జన పడుతున్నటువంటి సమయంలో వాళ్ళిద్దరూ కలిశారు. 2024 జూన్ 2వ తారీఖు నుంచి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని తెలియజేస్తూ విభజన చట్టంలో ఉండేటువంటి నిబంధనల్ని మార్చాలి. అది మార్చడానికి ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నారు. అయితే పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు 2వ దశ ప్రారంభమయ్యాయి. ఈ 2వ దశలోనే ఈ బిల్లు ఆమోదం పొందే అవకాశం ఉంది. అనేకమైన బిల్లులు పార్లమెంట్లో ఈసారి పెండింగ్ ఉన్నాయి. ఎందుకనంటే విపక్షాలు ఎప్పటికప్పుడు లోక్సభ రాజ్యసభల్ని స్తంభింపజేస్తున్నాయి. ఆ కారణంగా బిల్లు ఆమోదం పొందల. అయితే అన్ని బిల్లుల కంటే అమరావతి గెజిట్ అనేది ఇంపార్టెంట్ ఆంధ్రప్రదేశ్కి. అందులో ఎన్డీఏలో కీలక భాగస్వామిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. అందుకే ఆ బిల్లుని ఈ సమావేశాల్లోనే ఆమోదింప చేయాలనేది కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం. న్యాయశాఖ కూడా క్లియరెన్స్ ఇచ్చింది. అలాగే హోంశాఖ కూడా పరిశీలన పూర్తి అయిపోయింది. 2024 జూన్ 2వ తారీఖు నుంచి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిగా గుర్తిస్తూ గెజిట్ని ఇచ్చే అవకాశం ఉంది. వాస్తవంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో విభజన సందర్భంగా తయారు చేసినటువంటి చట్టంలో విభజన చట్టంలో 2024 జూన్ 2వ తారీఖు వరకు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉంది. కొత్త రాజధాని ఏర్పాటు చేసుకునేంత వరకు దీన్నే కొనసాగించాలనేది కూడా ఉంది. 2015లో అమరావతిని రాజధానిగా నిర్ణయిస్తూ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నిర్ణయం తీసుకున్నప్పటికీ కేంద్రం నుంచి గెజిట్ రాలేదు. దాంతో కొన్ని లీగల్ ఇష్యూస్ వచ్చాయి. అలాగే 2019లో ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులు అన్నారు. దీంతో గందరగోళం అయినటువంటి పరిస్థితి నెలకొంది. భూములు ఇచ్చినటువంటి రైతులు ఆందోళనలో పడ్డారు. భవిష్యత్తులో ఇలాంటి ఆందోళన లేకుండా అమరావతి ఏకైక రాజధాని ఆంధ్రప్రదేశ్కి అని గెజిట్ ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. మరి ఎప్పుడు వస్తుందనంటే మార్చిలోనో లేదంటే ఏప్రిల్ 1st వీక్లోనో వచ్చేటువంటి అవకాశం ఉంది అనేది ఢిల్లీ వర్గాలు తెలియజేస్తున్నారు. సో దీని మీద కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.